సో హే గైస్, హానెస్ట్‌గా చెప్పాలంటే నాకు ఎక్కడ క్లారిటీగా అసలు ప్రాపర్‌గా బ్యాక్‌గ్రౌండ్ దొరకట్లేదు. కింద వీడియోస్ చేద్దామంటే అందరున్నారు. డిస్టర్బెన్స్. సో మీ అందరి కోసం నేను అసలు వ్లాగ్స్, వీడియోస్ ఏం చేయలేకపోతున్నాను. సో నేను ట్రై చేద్దాం అనుకున్న చాలా సార్లు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి వీడియో నాకు తెలియడం లేదు. బట్ ఐ థింక్ దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ ప్లేస్. హోప్ యూ గైస్ మీరందరూ అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను. సో గైస్, ఈ పర్టిక్యులర్ వీడియోలో నాకు చాలామంది కమెంట్స్‌లో అడుగుతున్నారు, ఎంఈడీ చేస్తే బాగుంటుందా? ప్రెజెంట్ అయితే మనకి టీఎస్ ఎడ్సెట్ బీఈడీ స్టూడెంట్స్ ఎవరైతే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారో టీఎస్ ఎడ్సెట్ కౌన్సిలింగ్ కోసం, సో ఆల్రెడీ డేట్స్ అనేది రిలీజ్ చేశారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 21st నుంచి ఉంది, మీకు 28th వరకు వితౌట్ ఫెయిల్యూర్ అందరూ మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత వెబ్ ఆప్షన్స్ డేట్స్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. ఆ పర్టికులర్ డేట్లో మీరు వెబ్ ఆప్షన్స్, మీకు ఇష్టమైన కాలేజ్ ఎక్కడ ఏంటిది అనేది ప్రతి ఒక్కటి మీరు సెలెక్ట్ చేసి మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోండి గైస్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఎంఈడీ చేస్తే బాగుంటుందా అని చాలామంది అడుగుతున్నారు. ఎంఈడీ చేస్తే బాగుంటుంది. మీరు ఇయర్స్ అన్నీ వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. సో ఎంఈడీ చేసుకొని పెట్టుకుంటే మీకు ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఉంటుంది. ఫ్యూచర్లో మీకు వచ్చే వ్యాకెన్సీస్లో డైట్ లెక్చరర్స్ లాగా కానీ మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఓకే, అలాంటి వ్యాకెన్సీస్ పడుతూ ఉంటాయి, అది చాలా రేర్గా పడతాయి. బట్ ఒక ఎలిజిబిలిటీ అనేది ఉంటే అది బెనిఫిట్ అవుతుంది. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఒకవేళ ఎవరైతే కేయూలో చేయాలనుకుంటున్నారో ఎంఈడీ, సో వాళ్ళు అందరూ దాట్ యూ షుడ్ కంపల్సరీ 100% అటెండెన్స్ అనేది మ్యాండేటరీ కేయూలో. ఎందుకంటే చాలా స్ట్రిక్ట్ చేస్తున్నారు. వెళ్ళకపోతే మళ్ళీ ఎగ్జామ్కి కూడా అటెండ్ చేయట్లేదు చాలామంది అడ్మిషన్స్ కూడా క్యాన్సిల్ చేసేస్తున్నారు. అండ్ రెస్ట్ ఆఫ్ దెమ్ వాట్ దే ఆర్ డూయింగ్ అంటే అబ్సెంటీ ఫీజ్ కట్టమని చెప్తున్నారు. అది మీకు 4,000 3,000 అరౌండ్ సంథింగ్ అలా ఉంటుంది. అకార్డింగ్ టు ద డిమాండ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఎట్లా ఉంటుందో ఐ డోంట్ నో. నేను కట్టలేదు కాబట్టి మధ్యలో నేను కూడా చాలా రోజులు వెళ్ళలేదు, బట్ తర్వాత నుంచి వెళ్ళాను. సో నాది కూడా చాలా తక్కువ అటెండెన్స్ ఉండే. సో నాకైతే ఏం ప్రాబ్లం కాలేదు. బట్ ఎవరైతే కేయూలో చేయాలనుకుంటున్నారో ఎంఈడీ అయినా సరే, బీఎడ్ అయినా సరే, వాళ్ళందరూ కంపల్సరీగా మీరు 100% అటెండెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఓకేనా? సో గైస్, ఎవరికైతే ఎడ్సెట్లో తక్కువ ర్యాంక్ వచ్చినా పర్లేదు, మీకు కేయూ యూనివర్సిటీలో ఉన్న కాలేజెస్ అని అఫిలియేట్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో అన్నిట్లో ఎక్కడెక్కడ బీఈడీ కోర్సెస్ ఉన్నాయో మీ ఊర్లో సరే, మీకు దగ్గరున్న కాలేజ్ అయినా సరే, ప్రతి ఒక్క కాలేజ్ పెట్టుకోండి. ఓకేనా? చాలామందికి చాలా అంటే చాలా వాట్ యూ కాల్ దగ్గరున్న ర్యాంక్ రాలేదు, చాలా దూరమైన ర్యాంక్ వచ్చిందని చాలామంది క్వశ్చన్స్ అనేది అడుగుతూ ఉంటారు. నాకు చాలా తక్కువ ర్యాంక్ వచ్చింది, నాకు సీట్ వస్తుందా రాదా అంటే మీరు అలాంటిది ఏం పెట్టుకోకండి. మీకు ఏ కాలేజ్ అయినా సరే, యూనివర్సిటీ అని హోప్ అని పెట్టుకోకండి. యూనివర్సిటీయే కాకుండా శాతవాహన్ ఉంది, కాకతీయ ఉంది, ఉస్మానియా ఉంది, ఇవన్నీ కాకుండా కూడా వేరే కాలేజెస్, వేరే ప్రైవేట్ కాలేజెస్ ఏదైనా ఉన్నా సరే, గవర్నమెంట్ కాలేజెస్ ఏదైనా ఉన్నా సరే, వాటన్నిటికీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఓకేనా? మీరు ఒకసారి బీఎడ్ కంప్లీట్ చేసుకుంటే మీకు ఒక టీచింగ్ ఫీల్డ్లో వ్యాకెన్సీస్కి ఎలిజిబిలిటీ అనేది వచ్చేస్తుంది గైస్. సో ఎట్లయినా కష్టపడి బీఎడ్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మీరు రావాలనుకుంటే బీఎడ్, డిఎడ్, టీటీసీ అండ్ ఎంఈడీ, జూనియర్ లెక్చరర్స్కి అయితే పీజీ కంపల్సరీ ఉండాలి. ఒకవేళ పీజీ ఉన్నా కూడా కొన్ని దానికి బీఎడ్ చాలా అవసరమని కొన్ని క్వాలిఫికేషన్స్లో అడుగుతూ ఉన్నారు. సో వాటన్నిటికీ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరందరూ ఏం చేయాలి అంటే మీరు బీఎడ్ అయితే కంప్లీట్ చేసుకోండి. అది మీకు ఏ కాలేజ్ అయినా సరే. బట్ ఒకటి అయితే ఫోకస్ పెట్టుకోండి, యూనివర్సిటీలో వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ 100% అటెండెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. దర్ ఇస్ నో ఎక్స్క్యూజ్ ఎట్ ఆల్. సో అది ఒకసారి ఆలోచించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటుందని కూడా చాలామంది నాకు అడుగుతున్నారు. గైస్, హాస్టల్ బాయ్స్ది అయితే ఓకే, బట్ ఫుడ్ విషయంలో వచ్చేసరికి అడ్జస్ట్ అవ్వాల్సింది. నేను కూడా చాలాసార్లు నేను అక్కడ ఫుడ్ అనేది తిన్నాను కాబట్టి నాకు తెలుసు. ఇట్స్ ఓకే, నాట్ వెరీ యావరేజ్, నాట్ వెరీ మచ్ గుడ్. ఓకే, మధ్యలో మిడిల్, ఓకే, తినగలిగే అంత ఉంది. ఓకే, వీ కెన్ ఈట్. హాస్టల్లో గర్ల్స్ హాస్టల్ కొంచెం అడ్జస్ట్ అవ్వాలి ఉంటుంది, కొంచెం ప్రాబ్లం ఉంది వాళ్ళకి. సో అడ్జస్ట్ అయితే అయ్యే వాళ్ళు అవ్వండి, లేకపోతే ఇట్స్ కంప్లీట్ యువర్ చాయిస్ ఇఫ్ యూ వాంట్ టు స్టే ఇన్ ప్రైవేట్ హాస్టల్స్. బట్ ప్రైవేట్ హాస్టల్లో ఉండాలంటే ఎవ్రీ మంత్ 3,000 4,000 వరకు ఆల్రెడీ స్పెండ్ చేసేస్తారు. సో ఇయర్కి ఆలోచించండి ఎంత స్పెండ్ అవుతుందో. సో అది మీరు ఒకసారి ఆలోచించుకోండి. పర్లేదు, యూనివర్సిటీ హాస్టల్ మీకు దొరికితే అది ఫార్ బెటర్ దాన్ ప్రైవేట్ హాస్టల్స్. కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. మనం లైఫ్ లాంగ్ ఉండడానికి రావట్లేదు, ఓన్లీ 2 years ఎట్లయినా గట్ చేయాలి. మధ్యలో హాలిడేస్ వస్తూ ఉంటుంది, ఇంటికి వెళ్తూ ఉంటారు చాలామంది. సో అలా గట్ చేస్తుంది. సో అలా మీరు ఒకసారి ఆలోచించుకోండి అండ్ దెన్ డిసైడ్ వెదర్ యూ వాంట్ టు జాయిన్ ఇన్ కేయూ ఆర్ ఎల్స్ అదర్ యూనివర్సిటీస్. బట్ అడ్జస్ట్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్స్ లైఫ్. ఓకే, సో మీరు అడ్జస్ట్ అనేది కంపల్సరీ చేయాల్సిందే, నాట్ ఓన్లీ ఇన్ లైఫ్, ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గైస్. ఓకే, హోప్ యూ గైస్ అండర్స్టూడ్. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే మీరు నాకు కమెంట్ చేసి అడగండి. ఐ ట్రై టు డెఫినెట్లీ రెస్పాండ్ యూ. నేను ఇప్పుడు ఎంఈడీ రెగ్యులర్ చేస్తున్నాను కాబట్టి కొంచెం కష్టమవుతుంది ట్రావెలింగ్కి రావడం పోవడం. ఐమ్ నాట్ స్టేయింగ్ ఇన్ హాస్టల్, సో దాట్స్ ఐమ్ గెటింగ్ లిటిల్ బిట్ ప్రాబ్లమ్. బట్ ఇట్స్ ఓకే, కంప్లీట్ చేయాలి ఎట్లయినా. ఆల్రెడీ సెకండ్ సెమిస్టర్ నడుస్తుంది మాకు. ఈ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోతే ఇంకొక ఇయర్ ఉంటుంది. అది తొందరగా కంప్లీట్ అయిపోవాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే రెగ్యులర్ బేసిస్లో వెళ్ళడం అంటే చాలా కష్టం. ఇప్పుడు వ్యాకెన్సీస్ కూడా వస్తున్నాయి కాబట్టి వాటన్నిటికీ కూడా ప్రిపరేషన్కి టైం దొరకట్లేదు. దే ఆర్ ఆల్వేస్ మెన్షనింగ్ యూ షుడ్ బీ అటెండెన్స్ అని సాగొడుతున్నారు వాళ్ళందరూ. సో కంపల్సరీ వెళ్ళాల్సిందే కాబట్టి దెర్ ఈస్ నో చాయిస్. సో మీరు ఒకసారి ఆలోచించుకోండి ఇఫ్ యూ వాంట్ టు బీ ఇన్ యూనివర్సిటీ. అదర్వైజ్ వేరే మేనేజ్మెంట్ సీట్లు తీసుకోవాలనుకుంటే మీరు మేనేజ్ చేసి, కాలేజ్కి వెళ్ళకపోయినా మీరు మేనేజ్ చేసుకుంటా, అప్పుడు మీరు డబ్బులు కట్టాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉంటే మీరు డబ్బులు కట్టి మీరు మేనేజ్ చేసుకోండి. ఇట్స్ యువర్ కంప్లీట్ ఓన్ చాయిస్. అదర్వైజ్ యూ హ్యావ్ టు అడ్జస్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద క్యాంపస్ ఎన్విరాన్మెంట్. ఓకే, హోప్ యూ గైస్ అండర్స్టూడ్. బాయ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేసి అడగండి. ఓకే.